దేవుణ్ణి ఆరాధించడానికి ముందు దేవుని వాక్యంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాండి. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, జీవాధిపతి, నమ్మకమైన మా స్వామి ప్రభా, మరి సమయంలో మిమ్మల్ని గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మా సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూడిన మా అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ యొక్క ఆత్మతో సత్యంతో మమ్మల్ని నింపండి. నింపబడిన వారమై మిమ్మల్ని ఆరాధించడం కృప చూపించండి. ఈ దినము సర్వలోకంలో జరుగుతున్న పరిచర్య పంపబడినటువంటి వారందరినీ కూడా మీ యొక్క ఆత్మని నింపమని, మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, ప్రత్యేకించి మీరు మాతో ఉండమని యేసు నామమున అడిగి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 34వ అధ్యాయము. కీర్తనలు 34వ అధ్యాయము. నేను ఎల్లప్పుడూ 34వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఇక్కడ దావీదు కీర్తనాకారుడు తన అనుభవంలో నుంచి రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలాంటి అనుభవం అంటే, సౌలు చేత తరమబడి తప్పించుకొని ఫిలిస్తీన్ల రాజైన ఆకీషు వద్దకి చేరినప్పుడు అక్కడ కూడా తనకు ప్రాణభయం ఉన్నదని గ్రహించినటువంటి వాడే అక్కడ పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఆ ప్రాణభయ పరిస్థితుల నుంచి తప్పించుకున్నటువంటి సందర్భంలో ఈ 34వ కీర్తన రాయటం అనేది జరిగింది. అయితే ఇక్కడ దావీదు కీర్తనకారుడు తనకు కలిగిన భయములన్నిటిలో నుండి శ్రమలు, నిందలు, అవమానాలు, ప్రాణభయంలో కూడా దేవుడు తనను ఏ విధంగా విడిపించాడు అనే విషయాన్ని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. తర్వాత తను పంచుకుంటా ఉన్నారు. తర్వాత 15వ వచనంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్యున్నవి. అంటే నీతిమంతులు ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడు అనే విషయం కూడా దావీదు కీర్తనకారుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. తన అనుభవంలో నుంచి పంచుకుంటా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ వచనంలో మనం చూసినట్లయితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అంటే, ఆయన యెహోవా నామాన్ని సన్నుతించడం అంటే ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి మేలులు. అంటే ఎట్లా అంటే, ఆయన కొనియాడటం, ఆయన స్తుతించడము, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన్ని ఎలా తప్పించాడు అనే విషయంలో యెహోవాను నేను సన్నుతించెదను అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. తర్వాత అదేవిధంగా దాని కొనసాగింపుగా నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము కూడా ఆయన గీర్చినటువంటి కీర్తి, ఆయన గొప్పతనము నా నోట నుండును. అంటే ఆయన దేవుని యొక్క మంచితనాన్ని ఎల్లప్పుడూ ఇతరులకి తెలియజేసేటువంటి వాడు. ఇతరులకి అంటే దేవుని నామాన్ని గొప్ప చేయడం, నన్ను దేవుడు ఏ విధంగా తప్పించాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమంటాడంటే, ఆ గుండె చెదిరినటువంటి వారిని ఆయన బాగు చేసేవాడు, గాయములు కట్టేటటువంటి దేవుడు అనే విషయాన్ని ఆయన కీర్తిస్తా ఉన్నాడు. తర్వాత ఏమని కీర్తిస్తా ఉన్నాడంటే, ఆయన దయాదాక్షిణ్యములు కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతుడు, యెహోవా అందరికీ ఉపకారి, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, కృపాతిశయములు కలిగినటువంటి దేవుడు అని కీర్తిస్తా ఉన్నాడు. ఆయన గురించి
ఇతరులకి పంచుతా ఉన్నాడు, ఇతరులకి తెలియజేస్తా ఉన్నాడు. ఇంకేమన్నాడంటే ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద నున్నది. అంటే నేను అలాంటి స్థితిలో ఉన్నాను, అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను కనికరం చూపించి ఏ విధంగా విడిపించంటే నా విషయంలో ఆయన ఎలాంటి కేర్ తీసుకున్నాడు, ఎలాంటి చర్యలని ఆయన చూపించాడు అంటే ఆ చర్యలన్నిటి వెనుక కూడా దేవుని యొక్క కనికరము ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తాం. అందుకోసం ఏనంటే ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. గుండె చెదిరినటువంటి నన్ను ఆయన బాగు చేశాడు, నా గాయాలను కట్టాడు అంటూ ఆయన ఏమంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఆయన గ్రహింప సఖ్యము కానిటువంటి గొప్ప కార్యాలని నా జీవితంలో ప్రభు చేశాడు అనే విషయాన్ని ఆయన తలపోసుకుంటూ దేవుణ్ణి కీర్తిస్తా ఉన్నాడు. ఆయన చేసినటువంటి కార్యములు ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి కీర్తిస్తామనంటే ఆయన సన్నుతిస్తామనంటే ఎలాంటి సమయంలో ప్రాణాపాయ స్థితిలో చాలాసార్లు మనకు అవసరతలు అక్కర్లు ఉన్నప్పుడు ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ మనకి బాగా క్లోజ్గా ఉన్నటువంటి వారికి మన సమస్యలను మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ కీర్తనకారుడు ఏం చేస్తామంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, శత్రువులు తరుముతా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవుణ్ణి సన్నుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. ఆయన ఏమైనా కీర్తిస్తానంటే యెహోవా మహాత్యం కలిగినటువంటి వాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యం కానటువంటి దినను మహాత్యం కలిగినటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితులను ఏ విధంగా నన్ను తప్పించాడు, విడిపించాడని ఆలోచిస్తే అతనికి గ్రహింపుకు కూడా రావట్లేదంట. అంత గొప్పగా ప్రభు అయినటువంటి దేవుడు దావీదు విషయంలో దీర్ఘశాంతాన్ని ఆయన వహించాడు. ఆయన ఎంతో గొప్పగా నన్ను విడిపించాడనే విషయాన్ని ఆయన కీర్తిస్తా ఉన్నాడు, ఆయన తెలియజేస్తా. అందుకోసం ఆయన ఏమంటాడండి, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము, నాతో కూడా మీరు రాండి. ఎందుకు? ఆయన నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు దావీదు కీర్తనకారుడు నీతో నాతో పంచుకుంటా ఉన్నాడు, నాతో కూడి యెహోవాను గణపరచుడి. ఆనాడు దావీదు అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి గణపరిచాడు. దేవుణ్ణి ఏం చేశాడంటే ఆ ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా విడిపించుకోలేనటువంటి భయంకరమైన ఆ సిక్కుల్లో ఉండి కూడా కేవలము దేవుని యొక్క కీర్తిని, గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన్ని సన్నుతిస్తూ ఉన్నాడు. అలాంటి విషయాలను పంచుకోవడానికి ఆయన ఏం చేస్తాడంటే నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము. ఆయనని మనందరం కూడా కూడి ఉన్నటువంటి మనందరం కూడా ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన నామాన్ని కీర్తించాలి. ఆయన నామము మహోన్నతమైనటువంటి నామము అనే విషయాన్ని ఆయన పరిచయం చేసుకుంటా ఉన్నాడు, గొప్ప చేస్తూ ఉన్నాడు. ఇంకా ఉన్నానండి యెహోవాను బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను. మనకున్నటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు మనం ఏం చేస్తామంటే వాటిని బేర్ చేస్తూ ఉంటాం. బేర్ చేస్తూ ఉంటాము, కుంగిపోతూ ఉంటాము, నలిగిపోతూ ఉంటాము. నాకు ఇంకా దిక్కేది లేదు, నాకే ఇన్ని శ్రమలు వచ్చాయి అని మనం అనుకుంటాం. కానీ దావీదు కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడంటే యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దావీదు తనకున్నటువంటి బలాన్ని బట్టి, బల శౌర్యాన్ని బట్టి, సైన్యమును బట్టి, గుర్రములను బట్టి, తనకున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి దావీదు అతిశయించట్లేదు. కానీ ప్రాణాపాయ స్థితిలో, శ్రమల్లో, శత్రువులు ఎంటబడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తామనంటే దేవుణ్ణి బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను. ఈ ఉన్న పరిస్థితులను బట్టి నేను కృంగిపోవటం లేదు, అలసిపోవటం లేదు, నా దేవుని నేను క్వశ్చన్ చేయటం లేదు. కానీ నా దేవుని బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను. రండి నాతో కూడా ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము, ఆయన నామాన్ని కీర్తిద్దాము. ఈ దినము నీకు నాకు కూడా వర్తిస్తున్నటువంటి మాటలు, జీవం కలిగినటువంటి మాటలు జీవాధిపతి అయినటువంటి దేవుడు దావీదు కీర్తనాకారుడు ద్వారా నీ కొరకు నా కొరకు రాయించినటువంటి మాటలు. తర్వాత ఆయన ఏం చేస్తానంటే 15వ వచనంలో చూసినట్లయితే
యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. ఆయన ఏమంటారంటే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నీతిమంతుల మీద ఆయన్ని ఎవరైతే ఇష్టపడతారో, ఆయన్ని దృష్టిలో ఎవరైతే నీతిమంతులుగా ఉండి యథార్థంగా ఆయన ఉండి ఆయన సన్నిధిలో మొరపెడతారో, ఆయన ఎన్నటికీ అలక్ష్యం చేసేటటువంటి దేవుడు కాడు. ఎలాంటి వాడంటే లక్ష్యం ఉంచేటటువంటి దేవుడు, ఆయన దృష్టి ఉంచేటటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నాయి. అంటే చాలా కేర్ఫుల్గా నీతిమంతుల విషయంలో ఎంతో కేర్ఫుల్గా ఉన్నటువంటి దేవుడు. నా కుమారుడు ఏదైనా హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, నా పక్కన నైబర్ కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా, నా దృష్టి అంతా కూడా, నా లక్ష్యం అంతా కూడా ఎంతగా నేను కుమారుడి మీద లక్ష్యం ఉంచుతానంటే అంత లక్ష్యాన్ని, అంత దృష్టిని, అంత కాన్సన్ట్రేషన్ని నా నైబర్ కుమారుడి మీద ఉంచడం కానీ నా కుమారుడి మీదే నేను ఉంచుతాను. అదేవిధంగా నీతిమంతుడు యథార్థత కలిగి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు లక్ష్యం ఉంచేటటువంటి వాడు, దృష్టి ఉంచేటువంటి వాడు. ఆయన చెవులు చాలా జాగ్రత్తగా వినేటటువంటి దేవుడు. చాలాసార్లు మన వరకు మనం ఏం చేస్తామంటే మనుషుల యొక్క పొజిషన్లను బట్టి మనం వాళ్ళని మాటలు కేర్ చేస్తూ ఉంటాం, వాళ్ళ యొక్క మాటలు మనం వింటూ ఉంటాం. మంచిగా మాట్లాడలేదు అనుకోండి, మనకు అర్థం కాలేదనుకోండి, అలక్ష్యం చేస్తాము, సరే సరే అంటాం. కానీ దేవుని విషయంలో వచ్చిన తర్వాత వారు ఎవరైనప్పటికీ నీతిగా, యథార్థంగా, విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి దేవుడు, వినేటటువంటి దేవుడు. అందుకోసమే మనము నిర్మూలం కాకున్నాము. ఆయన నమ్మినటువంటి వారమైనప్పటికీ చాలాసార్లు మన విశ్వాస జీవితంలో అశ్రద్ధత కలిగినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. మనకి ఇష్టానుసారంగా జీవిస్తాం. మనం ఇష్టానుసారంగా అశ్రద్ధతను బట్టి మనము నిర్మూలం అవ్వాల్సినటువంటి వారము. అయితే దేవుని యొక్క మహాకృప, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. అంటే అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. దాన్ని బట్టి మనము నిర్మూలం కాకుండా ఉన్నాం. అంటే ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. నీతిమంతుల విషయంలో ఆయన అశ్రద్ధ వహించేవాడు కాదు, లక్ష్యం ఉంచేటువంటి దేవుడు, శ్రద్ధ వహించేటటువంటి దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఆయన నమ్మకత్వం ఎంత గొప్పదంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, మనం నిర్మూలం కాకుండానట్లు. దావీదు కీర్తనకారుడు చాలా శ్రమలో, నిందలో, అవమానాల్లో గుంటూ వెళ్ళాడు. కానీ దేవుడు దావీదు యొక్క ప్రాణాన్ని శత్రువు చేతికి అప్పగించలేదు. అంటే ప్రతి శోధనలో, అవమానంలో దావీదుకి దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన బిడ్డల్ని లక్ష్యం చేసేటువంటి వాడు, శ్రద్ధ వహించేటువంటి వాడు, చాలా జాగ్రత్తగా చెవియొగ్గి వినేటటువంటి దేవుడు అనే విషయము మనకు అర్థమవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ 17వ వచనంలో మనం చూసినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. వారు కలుగు ఆపదలన్నిటి నుంచి దేవుడు విడిపించేటటువంటి వాడు. ఇక్కడ ఏమంటారంటే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు, శ్రమలన్నిటిలో నుంచి కలుగు ఆపదలు అనేకములైనప్పటికీ వాటన్నిటి నుంచి యెహోవా విడిపించేటటువంటి వాడు అనే విషయాన్ని దావీదు కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటానండి. అపాయకరమైన పరిస్థితుల్లో ఉండి జ్ఞాపకం చేసుకుంటా. అంటే అంతగా దేవుని యొక్క కృపను ఆయన అనుభవించాడు. చాలా దగ్గరగా ఉండి దేవుణ్ణి ఎరిగి, ఆయన నమ్మి, ఆయన ఏమై ఉన్నాడో ఆ దేవుని యొక్క స్థితిని అంతటినీ చూసి తన జీవితంలో ఎరిగి ఆ ఎక్స్పీరియన్సెస్లో నుంచి దావీదు కీర్తనకారుడు మనం పంచుకుంటా ఉన్నాడు. ఏమంటారండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఇక్కడ నీతిమంతులు ఎవరున్నారు? ఇక్కడ నీతిమంతులు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు నీతిమంతులు ఎవరునూ లేరు అని దేవుని వాక్యంలో చెప్పబడతాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో
రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీతిమంతులు ఎవరు అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదుకువాడు ఎవడునూ లేడు. 14వ వచనం చూస్తే, వారి నోటి నిండా శపించుడియు పగయు ఉన్నవి. 18వ వచనంలో మనం చూస్తే వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు ఏమన్నానండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు ఈ భూమి మీద. తర్వాత ఏమనండి, గ్రహించువాడు ఎవడునూ లేడు. అంటే నీతి అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరు, అసలు ఆ గ్రహింపు లేనటువంటి వారు, బొత్తిగా చెడిపోయినటువంటి వారు, బొత్తిగా చెడిపోయి పనికి మాలిన వారయ్యిరి. అంటే బొత్తిగా చెడిపోయి దేవుడు ఎవరు ఆ గ్రహింపు లేనటువంటి మనుషులు ఉన్నారు. ఇంకెట్లా ఉండంటే దేవుని భయం లేనటువంటి వారుగా ఉన్నారు. చూడండి, నీతిమంతుడు లేడు. ఇక్కడ నీతిమంతులు ఎవరు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఇక్కడ బైబిల్లోనేమో నీతిమంతుడు లేరు అని చెప్తా ఉన్నారు, ఇక్కడేమో నీతిమంతులు మొరపెట్టగా. అంటే నీతిమంతులు ఉన్నారు, నీతిమంతులు మొరపెట్టినప్పుడు వారి యొక్క ప్రార్థన, వారి యొక్క మనను దేవుడు ఆలకించేవారుగా ఉన్నారు. ఇక్కడ నీతిమంతులు ఎవరని మనం చూసినట్లయితే, ఇక్కడ నీతిమంతులు ఎవరని మనం చూసినట్లయితే ఎవరునూ లేరు. కానీ యేసు ప్రభు వారు సిలువలో గొప్ప క్రయధనమును చెల్లించడం బట్టి నీతిమంతులుగా చేయబడినారు. ఇక్కడ ఇంకేమున్నదంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఆయన యొక్క మహిమ, ఆయన నీతిని, ఆయన యథార్థతను, ఆయన పరిశుద్ధతను, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను పొందుకోవడానికి, నోచుకోవడానికి ఎవరూ లేరంట. అందరూ పాపం చేసి ఇట్టి మహిమను పొందటానికి నోచుకోనేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో చేసిన ఆ గొప్ప క్రయధనాన్ని బట్టి నీవు నేను నీతిమంతులంగా చేయబడ్డాము. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మహిమైశ్వర్యము ఎట్టిదో మనకి ఇవ్వబడింది. అయ్యే పరిశుద్ధత, నీతి, యథార్థత, దయాలత్వము, మంచితనము, ఇవన్నిటినీ ప్రభు మనకిచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఆయన శిలువలో చెల్లించిన క్రయధనాన్ని బట్టి. ఆయన అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ మన పాప దోషమును పరిహరించాడు ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా. ఇక్కడ నీతిమంతులు ఎవరే అంటే మనం ఆలోచించినట్లయితే 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా. మనం బైబిల్ వాక్యంలో ఒక క్యారెక్టర్ మనం చూసినప్పుడు, జక్కీయా అనే క్యారెక్టర్ మనం చూస్తే, జక్కీని ఏమంటా ఉన్నారంటే పాపి అయిన జక్కీయా అంటా ఉన్నారు, అన్యాయస్తుడైనటువంటి జక్కీయా అంటా ఉన్నారు. ఇంకా జక్కీలో ఉన్నటువంటి ఏంటంటే అపరాధ భావం అనేది ఉంది, గిల్టీ కాన్షియస్ అనేది ఉంది. కానీ జక్కీయా యేసుక్రీస్తు వారి గురించి విన్న తర్వాత నమ్మాడు. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూసి ఆయన ఎరగాలని ఆశ కలిగి పరిగెత్తుతూ ఉన్నప్పుడు, మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసయ్య హృదయాంతరాంగాలను ఎరిగినటువంటి వాడు జక్కీయ దగ్గరికి వెళ్ళి, జక్కీయా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. నిజంగానే జక్కీయా కిందకి దిగి యేసుక్రీస్తు వారిని సంతోషంతో తనను చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు వారు జక్కీ ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. చూడండి, అక్కడ సినారీ ఎట్లా ఉందంటే, పాపి అయిన జక్కీయా, అన్యాయశ్రైన జక్కీయని ఇంటి ఆయన చేర్చుకుంటా ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నాడు అంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ జక్కీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఈ ఇంటి వారికి రక్షణ వచ్చి ఉన్నది. ఈయన కూడా అబ్రాము కుమారుడే. అబ్రాము ఎవరు? నీతిమంతుడు. అబ్రాము దేవుని నమ్మటం వలన నీతిమంతుడిగా చేయబడ్డాడు. ఆయన నీతి, ఆ నీతిని బట్టి ఈయన నమ్మి ఎరిగి ఆయనను చేర్చుకున్న దాన్ని బట్టి జక్కయ్య ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ రక్షణ కలగడం మాత్రమే కాదు, కానీ జక్కయ్య నీతిమంతుడిగా చేయబడ్డాడు. అంటే ఆయన్ని ఎందరైతే ఆయన నమ్ముతారో
వారందరికీ ఆయన కృప చేత ఆయన ఉచితంగా నీతిమంతులుగా చేయబడటమే కాదు కానీ పాపము నుండి అపరాధము నుండి ఆయన విమోచించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ జక్కీ నీతిమంతుడిగా చేయబడ్డారు. నీవు నేను కూడా ఆయన అంగీకరించడం బట్టి, ఆయనని ప్రభువుగా అంగీకరించడం, ప్రభువుగా చేసుకున్న బట్టి ఆయన నీతిమంతుడిగా, మనం నీతిమంతుడిగా చేయబడ్డాము. దీని అంతటి వెనుక పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలను ఒప్పింపజేశాడు. ఆయనే నిజమైన దేవుడని ఒప్పింపజేశాడు. అందును బట్టి ఆయన ఒప్పుకున్న దాన్ని బట్టి మనము నీతిమంతులుగా మనము చేయబడ్డాము. అందుకోసమే యేసుక్రీస్తు వారి లాగానే, అబ్రాహాము లాగానే, తర్వాత జక్కీ లాగానే, దావీదు లాగానే నీవు నేను యథార్థంగా జీవించడానికి, వారిలాగా జీవించడానికి ప్రభు మనకు గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధం ఏంటంటే ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చారు. తర్వాత ఆయన సన్నిధిలో నీతిమంతులంగా మొరపెట్టుకోవడానికి ఆయన మనకేమి ఇచ్చాడంటే వెసులుబాటుని ఇచ్చాడు. మన పై అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు బయట కూర్చున్నటువంటి అటెండర్ దగ్గరికి వెళ్ళి నేను బాస్తో మాట్లాడాలన్నప్పుడు ఆమె ఉంటుందంటే సార్ మీటింగ్లో ఉన్నారు అంటారు. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు సార్ మీటింగ్లో ఉన్నారు, టైం ఇవ్వలేరు అంటాం. కానీ దేవుడు నీకు నాకు గొప్ప వెసులుబాటుని ఇచ్చాడు. మనం ఎప్పుడైనా నీతిమంతులంగా యథార్థత కలిగి దేవుడిచ్చిన నీతిని, యథార్థతను బట్టి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను విని చెవియొగ్గేటటువంటి దేవుడు, అతి సమీపంగా ఉన్నటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇక్కడ మన ప్రభువుని అయా నన్ను నీతిమంతుడిగా చేశారు, అందుని బట్టి మీకు వందనాలు అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారిలాగా, అబ్రాహాం లాగా, జక్కీలాగా జీవించడానికి నాకు ఒక ప్రార్థన ఆయుధాన్ని నాకు ఇచ్చారు ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు అంత మాత్రమే కాదు కానీ యథార్థత నీతి కలిగి నీ సన్నిధిలో నేను మొరపెట్టుకోవడానికి గొప్ప వెసులుబాటుని ఏ టైంలోనైనా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకోవడానికి దేవుడు మనకి వెసులుబాటుని ఇచ్చారు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించవచ్చు. అదేవిధంగా నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నలిగినటువంటి హృదయము, నలిగిన మనసు, విరిగినటువంటి హృదయము, ఎవరైతే హృదయము అలాంటి హృదయం కలిగి ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో వారందరినీ రక్షించడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని దావీదు కీర్తనకారుడు తన అనుభవం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత లాస్ట్గా మనం చూసినట్లయితే యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. సేవకులు అంటే ఆయనకి ఇష్టమైనటువంటి వారు, ఆయన్ని సేవించేటటువంటి వారు. వారి యొక్క ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంటే వారి యొక్క ప్రాణాన్ని ఏం చేస్తాడంటే విమోచించేవాడుగా ఉన్నాడు. తర్వాత ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఇక్కడ మనం చూసినట్లయితే జక్కీలో ఏముందంటే అపరాధ భావం ఉంది, ఆ గిల్టీ కాన్షియస్ ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షగా దేవుడిగా అంగీకరించాడో, తన జీవితంలోనికి ఆహ్వానించాడో, తనలో నీతి, రక్షణ, మారుమనసు మాత్రమే కాదు కానీ తర్వాత నీతి ఆపాదించడం మాత్రమే కాదు కానీ తనలో అపరాధ భావాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తీసివేసినట్లుగా మనం చూస్తాం. అందుకోసమే అపరాధులుగా ఎంచబడరు. అక్కడ జక్కీ అపరాధి కాదు, ఆయనలో గిల్టీ కాన్షియస్ లేదు. ఆ గిల్టీ కాన్షియస్ని, అపరాధ భావాన్ని తీసివేసినటువంటి వారెవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంత గొప్పగా ఆయన సేవకులని దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉన్నారు అనే విషయాన్ని దావీదు కీర్తనకారుడు తన అనుభవంలోంచి మనం తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు మరలా చెప్పబడినటువంటి మాటలే మనం జ్ఞాపకం చేసుకుందాము. యెహోవా ఎవరంటే ఆసన్నుడు. యెహోవా ఎవరంటే యెహోవాను నేను సన్నుతించదును, ఆయన కీర్తి నా నోట ఉన్నది, నేను ఆయనను బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను. ఇంకెవరంటే ఆయన లక్ష్యం ఉంచినటువంటి వాడు, శ్రద్ధ వహించినటువంటి వాడు. తర్వాత మనం లయం కాకున్నట్లు దినదినము ఆయన వాత్సల్యత నూతనముగా మన ఎడల
పుట్టుచున్నది. అందుకోసమే మనం నిర్మూలం కానటువంటి వారంగా ఉన్నామనే విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత ఆయన ఏం చేశానంటే మనం నీతిమంతులుగా చేయడం మాత్రమే కాదు, కానీ ఒక ప్రార్థన ఆయుధాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. తర్వాత ఆయన సన్నిధిలో ఎప్పుడైనా మనం మొరపెట్టుకోవడానికి ఆ వెసులుబాటుని దేవుడు మనకి అనుగ్రహించారు. యేసుప్రభు వారిలాగానే దావీదులాగానే జీవితాలను మనం కొనసాగించడానికి దీన్ని బట్టి ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నారు. విరిగి నలిగినటువంటి మనసు హృదయం కలిగినటువంటి వారిని ఆయన విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకంత మాత్రమును మన అపరాధములను ఆయన ఎంచడు. మన అపరాధములన్నిటినీ దూరపరిచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇట్టి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.